ఇద్దరిద్దరు పట్టుకోవచ్చు, ఇద్దరిద్దరు పట్టుకోవచ్చు, ఒకటే పట్టుకోవచ్చు. అది కూడా నీకు ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జగన్ మండల అధ్యక్షుడు నామలాడే दावत दिया सबको। కోర్టులన్నీ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు చూడండి, అన్ని హైకోర్టులలోనూ సుప్రీంకోర్టులలోనూ ఏ ఏ తారీఖులలో వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు తప్పు చేస్తున్నారు, ఈ పోలీసులను పెట్టిన పోలీసులను మీరు తప్పుడు కేసులు ఇస్తున్నారు, సో ఈ కేసులు పెట్టకూడదు అని చెప్పేసి వార్న్ చేసిన పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలుసు. చూస్తే 18/12/24లో హైకోర్టు ఇచ్చింది, 6/1/25లో హైకోర్టు ఇచ్చింది, 18/2/25లో హైకోర్టు ఇచ్చింది, 25/2/2025లో ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ఇచ్చిన పరిస్థితి అంటే కేసులు కొన్నే ఈ హైకోర్టు దృష్టికి, సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళి ఉంటాయి. నాట్ ఈవెన్ 1% కూడా వెళ్ళిండవు. ఆ వెళ్ళిన దానిపైనే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆ అధికారులపైన స్టిచెస్ పాస్ చేసిన పరిస్థితి మనం చూసినామన్నమాట. అయినా కూడా పోలీస్ అధికారులు అయితేనేమి వీళ్ళు మరి ఇది పర్మనెంట్ ప్రభుత్వం అనుకుంటున్నారో, ఏమన్నా లైఫ్ లాంగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది అనుకుంటున్నారేమో కానీ సో చాలా దారుణం. వాళ్ళు చెప్పింది దానికంటే ఇంకా అంత ఎక్కువే చేస్తున్న పరిస్థితి అన్నమాట. అంత దారుణంగా అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి. సో తప్పకుండా వీళ్ళందరి దాష్టికానికి బలైపోయిన గ్రామ స్థాయి నుంచి, కార్యకర్తల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉన్న నాయకులకు భరోసా కల్పించడంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డిజిటల్ బుక్ను, యాప్ను తయారు చేసింది వారి భరోసా కోసం. యాప్ను తయారు చేసింది. సో ఎందుకంటే ఒకవేళ ఏమైనా వాళ్ళ పేర్లు మర్చిపోవచ్చు, లేదంటే ఇంకొకటి మర్చిపోవచ్చు. ఇవన్నీ మర్చిపోకూడదు. ఏ రోజు సంఘటనను ఆ రోజే ఈ యాప్లో అప్లోడ్ చేసి పెడితే సో ఇవన్నీ కూడా రిజిస్టర్ అయ్యి ఉంటాయి. ఎవరికి అన్యాయం జరిగినా, గ్రామ స్థాయి నుంచి అన్యాయం జరిగినా, ఎందుకంటే గ్రామాల్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, మండలంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు పెట్టే కార్యక్రమం, ఇబ్బంది చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి. వేరే ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా అవి కూడా అప్లోడ్ చేసే కార్యక్రమం చేయవచ్చు. సో ఏదైనా ఇబ్బంది జరిగితే ఒక నాయకులు, అధికారులతోనే ఇబ్బంది జరిగేది కాదు. నిజంగానే
వాళ్ళకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉండి అది కూడా అప్లోడ్ చేసే కార్యక్రమం చేయవచ్చు. వాళ్ళకు ప్రభుత్వం రాగానే వాళ్ళకు న్యాయం చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో తప్పకుండా, ఎందుకంటే అధికారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వాలు అనేటి 5 ఏళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మీరు పర్మనెంట్గా ఉంటారు. సో తప్పకుండా మీరు న్యాయం వైపు ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది, ధర్మం వైపు ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దాన్ని మించి మీరందరూ కూడా నాయకుల స్వలాభం కోసమో నాయకుల ఆనందం కోసమో మీరు ఈ రకంగా అవతల వాళ్ళను హింసిస్తే డెఫినెట్గా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటాం.